సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 512వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇప్పటికీ మనం సుమారుగా 300 ఎపిసోడ్స్ నుండి మనం ఈ విషయాన్ని చర్చించుకుంటున్నామండి. ఇది గమనించండి. ఆధ్యాత్మికం వేరే, ధార్మికము వేరే. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనము ఇంద్రియ సుఖము, అతీంద్రియ సుఖము, ఈ రెండింటి యొక్క స్పష్టత మనకు కావాలి. ఈ రెండింటి యొక్క స్పష్టత మనకు ధార్మిక జగత్తులో మనకు అర్థం కావాలి. ఇంద్రియ సుఖము అంటే ఏమిటి, అతీంద్రియ సుఖం అంటే ఏమిటి? ఇంద్రియ సుఖం అంటే అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది? ఇంద్రియాల ద్వారా పొందే సుఖము. ఎందుకంటే దేహభ్రాంతిలోనే మనుషులు ఉన్నారు. దేహభ్రాంతిలోనే మనుషులు ఉన్నారు కాబట్టి నేను దేహం అనుకుంటున్నారు. దైహిక సుఖాలు, భౌతిక సుఖాలు, అర్థమైందండి. ఇంద్రియ విషయాల యొక్క సంయోగం ద్వారా వచ్చేటువంటి సుఖాలు, ఆ విధంగా అటువంటి సుఖాలను మనం పొందుతున్నాం. అది కేవలం ఒక జన్మకి మాత్రమే పరిమితము, అది కొద్ది సమయానికి మాత్రమే పరిమితము. ఒక సినిమాకి వెళుతున్నాము, ఆ సినిమా చూసాము, ఆ 2 గంటలు 3 గంటలు ఆనందిస్తాము, మళ్ళీ ఆ సుఖం మాయమైపోతుంది. అదేవిధంగా ఇంట్లో వచ్చి టీవీ సీరియల్స్ చూస్తున్నాము, అప్పుడు బాగానే ఉంటుంది, అది మనకి నచ్చినట్లయితే, లేకపోతే మళ్ళీ పోతుంది. ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాము, ఆ మ్యాచ్ గెలిస్తే ఒక రకమైన సుఖము, ఓడిపోతే ఇంకో రకమైన సుఖము. సో ఇలాగ ఇది భౌతికము. ఈ భౌతిక స్థూల వస్తువులు, అర్థమైన దాని కొరకు మనం పొందే తపన, డబ్బు సంపాదన కొరకు మనం పండేటువంటి తపన, ఇవన్నీ కూడా భౌతికము, ఒక జన్మకి మాత్రమే పరిమితము. కానీ ధార్మికములోని 100కి 100% కూరుకుపోయిన వారికి అతీంద్రియ సుఖం అంటే తెలియదండి. అతీంద్రియ సుఖం అనేది అది స్థాయిగా ఉంటుంది, అది నిలుస్తుంది మనలో. ఎంతవరకైతే మనము ఆధ్యాత్మిక చింతనలో ఉంటామో, ఆధ్యాత్మిక చింతన అంటే ఆత్మచింతన, పరమాత్మ చింతన, రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మతో మన యొక్క సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించుకోవడము, దాని ద్వారా దాని పర్యవసానంగా సంస్కార పరివర్తన. ఎందుకంటే మనము కర్మ సిద్ధాంతాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటామండి. అది అతీంద్రియ సుఖం అంటే శరీరము ద్వారా వచ్చే సుఖము కాదు, భౌతిక ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి సుఖము కాదండి. అది ఆత్మజ్ఞానం వల్ల, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని అంటే ఉనికిని కనిపెట్టి ఆత్మ అనుభూతి పొందేటువంటి ద్వారా ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు మనకు అనుభూతిలోకి వస్తాయి. ఎప్పుడైతే మన గుణాలు, శక్తులు అనుభూతిలోకి వస్తాయో ఆంతరికంగా చాలా శక్తిశాలిగా తయారవుతాం. అంటారు చూసారా, ఆంతరికంగా శక్తి. కొంతమంది చూసారా, చిన్న చిన్న సమస్యలకే అటు ఇటుగా ఊగిపోతూ ఉంటారు, టెన్షన్లో ఫీల్ అవుతారు. ఆ చిన్న సమస్యని, గోరంత సమస్యని ఆ కొండంత చేసుకుంటారు. మరి కొంతమంది కొండంత సమస్యని కూడా ఇలాంటి కొట్టిపారేస్తారు. ఏమీ లేదండి, జరుగుతుంటే ఇవన్నీ మామూలేనండి, ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి అంటుంటారు. చూసారు, ఎందుకంటే ఆంతరికంగా శక్తి ఉన్నట్లయితే ఎటువంటి సమస్యనైనా మనం ఎదుర్కోగలుగుతాం. అర్థమైందండి? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అతీంద్రియ సుఖము కోసము మనం పాటుపడాలి. మన మానవ జీవితము దానికోసం మనం ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా కాలచక్రంలో ఈ ఆఖరి జన్మ అంటున్నాడు భగవంతుడు. మళ్ళీ కొద్దిమంది మాత్రమే నన్ను స్పష్టంగా తత్వం ఆధారంగా గ్రహిస్తారు అని 7:3, 7:19లో మనం ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. 6వ అధ్యాయం 20వ శ్లోకంలో నుండి ఇక అతీంద్రియ సుఖం గురించి చెప్తాడు. సో 6వ అధ్యాయం 20వ శ్లోకంలో సుఖమాత్యంతికం బుద్ధిగ్రాహ్యమతీంద్రియం అంటాడు. అర్థమైంది? బుద్ధి ద్వారా, బుద్ధి అంటే సూక్ష్మం, గుర్తుపెట్టుకోండి, స్థూలం కాదు. ఈ స్థూల కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక ఇవి కాదు, స్థూల ఇంద్రియాలు కాదు. అతీంద్రియం అంటే మనసు, బుద్ధి, సంస్కారాలు ఆత్మ నుండి. ఆత్మ సూక్ష్మము, 2 భౌతిక చర్మ నేత్రాలతో మనము చూడలేము. అర్థమైందండి? సో ఈ అతీంద్రియ సుఖాన్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. దాని కొరకు శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక దృష్టికోణములో మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనము ఈ అతీంద్రియ సుఖాన్ని ప్రాప్తి చేసుకోగలుగుతాము. అది ఈ యొక్క జన్మకి మాత్రమే కాకుండా
అది సంస్కార పరివర్తన చేస్తుంది కాబట్టి మనకి అతి త్వరలోనే ఈ భూమండలంపై స్థాపన కాబడే సత్య త్రేతాయుగాలు అనబడే స్వర్గములో మనము శ్రేష్టమైన జన్మలు పొందడానికి కూడా మార్గము సుగమమవుతుంది. అర్థం, ఇక్కడికి మనం ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మరొక గీతా శ్లోకాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ముఖ్యంగా మనము లేటెస్ట్గా సుమారు ఒక 10 శ్లోకాల నుండి మనం ఏం చేస్తున్నామంటే భగవంతుడు ఒక్కరే, భగవంతుడు పరమాత్మ అంటారు, విభు అంటారు, ప్రభు అంటారు, ఈశ్వర అంటారు, మహేశ్వర అంటారు, యోగేశ్వర, ఈ విధంగా భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటేనండి మొత్తం భగవద్గీత అంతా మీకు అర్థమవుతుంది. ఈ రోజున భగవంతుడు ఒక్కడు, భగవంతుడే స్వయముగా చెప్పిన ఏమన్నాడు, మామేకం శరణం ప్రజా అన్నాడు. నన్ను ఒక్కడినే, నా ఒక్కడి శరణు మాత్రమే మీరు పొందండి అన్నాడు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం, పట్టించుకోవటం లేదు. అందుకనే కొన్ని శ్లోకాలు నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను. అందులో ముఖ్యమైన శ్లోకాలు మనం చర్చించుకుంటున్నాం. కొన్ని శ్లోకాలు రిపీట్ అయినప్పటికీ కూడా ఇదివరకు చర్చించిన దానికంటే లోతుగా వెళ్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఉపనిషత్తుల యొక్క తోడు కూడా తీసుకుంటున్నాం మనం. అర్థమైందండి. ఇదివరకు స్టార్టింగ్లో మనం చర్చించుకున్నప్పుడు ఉపనిషత్తులు అనేది ఈ మధ్యనే ప్రారంభించుకున్నాం. అర్థమైందండి. ఇప్పుడు ఉపనిషత్తులలో లోతులో గడుతున్న ఉపనిషత్తుల్లో భగవంతుడు ఈ శ్లోకం మీద ఉపనిషత్తుల రిఫరెన్స్ ఏంటి అనేది మనం చర్చించుకుంటున్నాం. అది కాకుండానే గీతలోని తత్వాన్ని కూడా మరింత లోతుగా వెళుతున్నాం. అంటే మీకు కొంచెం ఈ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. బుద్ధినేత్రాన్ని తెరుచుకోండి. భగవంతుడు సత్యము, భగవంతుడి మహావాక్యాలు కూడా సత్యము అని అర్థం చేసుకుంటే మీరు భగవంతుని గుర్తించగలుగుతారండి. ఇప్పటికే కొన్ని లక్షల మంది భగవంతుని గుర్తించారు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. గత ఎపిసోడ్లో మనము పశ్యమే యోగమైశ్వరం అన్నాడు. పశ్యమే యోగమైశ్వరం అంటే నన్ను మీరు ఈ భౌతిక శరీరము ద్వారా ఎటువంటి క్రియలు చేయండి, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, దాన పుణ్యాలు ఏమైనా చెయ్యండి. అర్థమైందండి. ఎంతైనా ఖర్చు పెట్టండి, ఎన్ని శక్తులైనా వాడుకోండి, ఎంత ధనాన్నైనా మీరు ఆ విధంగా ఖర్చు చేయండి, కానీ మీరు నన్ను పొందలేరు. ఇదే విషయాన్ని ఇప్పుడు సమర్థించే మరొక శ్లోకాన్ని మీ ముందు ఉంచబోతున్నానండి. అర్థమైందండి. ఇదివరకు శ్లోకం గత 9వ అధ్యాయంలో 5వ శ్లోకం ఏంటి, నచమత్స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన. నేనే సృష్టికి ఈ విధంగా సృష్టిని పోషించడానికి నేనే కారణము, నేను ఎవరిలో లేను, ఎవరు నాలో లేరు అని నన్ను చూడాలి అంటే మీరు ఏం చెయ్యాలి, నన్ను చూడాలంటే యోగము ద్వారా మీరు నన్ను చూడాలి. పశ్చిమే యోగమైశ్వరం, నన్ను కానీ నా యొక్క మహిమలు కానీ అర్థం చేసుకోవాలంటే యోగం అనేది ఒకటే ఒక్క మార్గం. అర్థమైందండి. ఇదే విషయాన్ని మనకి సమర్థించేటువంటి మరొక అద్భుతమైనటువంటి శ్లోకం అండి. ఇది 11వ అధ్యాయంలోని 8వ శ్లోకం. 11:8 విశ్వరూప దర్శన యోగం. ఇక్కడ విశ్వం అంటే గుర్తుందండి, విశ్వం అంటే 850 కోట్లకి సంబంధించిన విషయం. విశ్వము, జగత్తు, లోకము, సర్వము, ఇహ 137 శ్లోకాల లిస్టు నా దగ్గర ఉందండి. ఎవరైనా అడిగితే మాత్రం ఒక మెయిల్ ఐడి పంపించండి, నేను మీకు మెయిల్ ఐడిలో మొత్తం తోసేస్తాను. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా నేను, ఇది ఒక సైన్స్ అన్నమాట. భగవద్గీత అనేది సైన్స్. అంధవిశ్వాసం, మూఢ విశ్వాసం ద్వారా ఈ విషయాలన్నీ మీకు అర్థం కాదు. అంధవిశ్వాసంలో 100% పాతుకుపోయి ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఏమీ అర్థం కాదు. ఇది ఏదో చెప్తున్నారండి, మాయ చేస్తున్నారండి అంటారు, మీరు అనుకోవడానికి అవకాశం ఉంది. అందుకని భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు, మాం వేత్తి తత్వత. తత్వం అంటే రియాలిటీ, సత్యము, తార్కికము. అంధవిశ్వాసానికి తావు లేదు. ఇది కేవలం ఇంగిత జ్ఞానానికి సరిపోతుంది కొంచెం. ఎందుకంటే ఏ చదువు అవసరం లేదండి. పరమాత్మని పొందడానికి ఏ చదువు అవసరం లేదు. మీకు అకాడమిక్ చదువు అవసరం లేదు, ధార్మిక శాస్త్రాల చదువు అవసరం లేదు, ఏమీ అక్కర్లే. అర్థమైందండి. ఒకసారి శ్లోకాన్ని వినండి. 11:8 నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దధామి తే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఎంత చక్కగా ఉందండి. చాలా క్లారిటీ ఉందండి. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మనం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటున్నాం మనమే. ఒకవైపున ఇది ఒప్పుకుంటాం, ఇంకో వైపున అందరూ భగవంతుడు అంటాం. ఇది ఒప్పుకుంటాం, దేవతలు భగవంతుడు అంటాం. ఇది ఒప్పుకుంటాం, మళ్ళీ ధర్మస్థాపకులు కూడా భగవంతుడే అని అంటాం. ఇలా అనుకుంటా ఉంటే ఎక్కడ భగవంతుడు? అందరూ భగవంతుడు అంటారు కానీ భగవంతుడు అనుభూతి లేదు. భగవంతుడి కోసం వెతుకుతున్నాం.
అర్థమైందండి? కాస్త అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమంటాడు? నా తు మాం శక్యసే నా ద్రష్టుం. మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి, ఎన్ని మార్గాలలోనన్నా ప్రయత్నం చేయండి, ఎన్ని కోణాలలోనన్నా వెళ్ళండి, ఎన్ని రకాల ప్రపంచం అంతా చుట్టి రండి, మీరు నన్ను ఈ భౌతిక చర్మ నేత్రాల ద్వారా చూడలేరు, చూడడము అసంభవము అంటున్నాడు భగవంతుడు. అంటున్నాడు, నేను అంటలేను. నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష. అంటే ఏంటి? రెండు కళ్ళు, ఈ భౌతిక నేత్రాలు, చర్మ చక్షువులు, ఈ చర్మానుకున్న చక్షువులు. ఇది కేవలం ఈ రంగుల ప్రపంచాన్ని చూడటానికి మాత్రమే పనికొస్తుంది. అర్థమైందండి? భౌతిక వస్తువులను చూడటానికి, మనుషులను చూడటానికి, రంగురంగుల ప్రపంచాన్ని చూడటానికి, మనం వెళ్తున్నామంటే, కారు నడిపిస్తున్నామంటే ఎదురుగుండా రోడ్డు చూడడానికి, ఉన్న వాహనాలు చూడటానికి పనికొస్తుంది. అంతేగాని భగవంతుడిని చూడడానికి నిర్దేశించినటువంటి జ్ఞానం, ఆ జ్ఞాననేత్రం కాదది. అందుకని ఇక్కడ ఏమన్నా, దివ్యం దదామి తే చక్షు. నీకు నేను దదామి అంటే నేను డొనేట్ చేస్తున్నా, ప్రసాదిస్తున్నాను, ఒక వరం ఇస్తున్నాను, దివ్యచక్షుని ఇస్తున్నాను, దివ్యచక్షు జ్ఞానం ఇస్తున్నాను. మీకు దివ్యచక్షు అనేది భగవద్గీతలో దివ్యచక్షు అన్నాడు, జ్ఞానచక్షు అన్నాడు. ఈ జ్ఞానచక్షుని నేను ప్రసాదిస్తున్నాను, ఎందుకంటే ఈ రెండు కళ్ళతో నన్ను నీవు చూడలేవు. దివ్యం దధామి తే అంటే నీకు చక్షు నేనిస్తున్నాను. ఆఖరికి ఏమన్నాడండి? పశ్యమే యోగమైశ్వరం. నన్ను యోగము ద్వారా మీరు నా యొక్క మహిమలను, నా యొక్క సత్యమైన స్వరూపాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇది ఇందులో ఉన్న లోతైన తత్వం. ఇప్పుడు ఒక్కసారి కొన్ని ముఖ్యమైన విషయాలు, ఇవన్నీ స్టడీ చేస్తుంటేనండి చాలా నిర్ఘాంతపోయే విషయాలు మనకు వస్తున్నాయండి. ఎందుకు? కొన్ని లోతైన విషయాలు మనం చర్చించుకోగలిగితే ఏమవుతుందో తెలుసునండి, ఇది మర్చిపోకుండా ఉంటాం. ఇది మన జీవితానికే. ఎవరో అర్జునుడు అనుకుని ఇప్పటి వరకు మనం మోసపోయాము. నేనే అర్జునుడిని. జ్ఞాన అర్జన చేసేవాడు మాత్రమే అర్జునుడు, ఆ కొద్ది మంది మాత్రమే అర్జునులు ఉంటారు. అందుకని చూసారా, పాండవులు 5 ఉంటారు, కౌరవులు 100 మంది ఉంటారు. అంటే చూసారా, 5% అనమాట మంచివాళ్ళు. ఇదే నిష్పత్తిలోనే నడుస్తోంది ప్రపంచం అంతా కూడా. ఒక్కసారి గమనించండి, ఇక్కడ ఏమిచ్చారో, నీ ఈ సాధారణ భౌతిక కళ్ళతో నన్ను చూడలేవు, అందువల్ల నేను నీకు దివ్య దృష్టిని ఇస్తాను, నా ఐశ్వర్యమయమైన యోగ శక్తిని చూడుము. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యం కింద రాయడం జరిగింది. తర్వాత దీని తాత్వికంగా మనం చూసినట్లయితే ఒక 3-4 విషయాలు మనం చర్చించుకుందామండి ఇక్కడ. ఒకటి, భౌతిక కళ్ళ పరిమితి ఏమిటి? భౌతిక చర్మచక్షువులు అన్నాడు కదా, చూడలేము. దేని కొరకు ఉన్నాయి చర్మచక్షువులు? దేనికోసం ఉన్నాయి? భగవంతుని చూడకపోతే ఇంకెందుకండి ఈ 2 కళ్ళు? ఏదో చెప్తారు కదా, ఏదో మనిషి కబీర్ దాస్ ఏదో అనుకుంటాను కదా, నేను ఈ విధంగా ఈ కళ్ళు ఉంటే కుళ్ళు పనులు చేస్తున్నాను, కుళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నానని కళ్ళు పొడి చేసుకున్నాడు అని చెప్పేసి మనం వింటున్నాం కదా, కబీర్ దాస్ దీంట్లో ఉంది కదా. అలాగా ఇక్కడ చూసారా, భౌతిక కళ్ళ పరిమితి ఏమిటి? మన కళ్ళు చూడగలిగేది భౌతిక వస్తువులు, పరిమితమైనటువంటి ఆకారాలు, పరిమితమైనటువంటి స్థలము. అంతే. మనం ఈ భూమండలం, మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్ చూస్తారు. వైజాగ్లో ఉంటే వైజాగ్ చూస్తారు. అమెరికాలో ఉంటే అమెరికా చూస్తారు. అమెరికాలో ఉండి ఇండియాని చూడరు. అర్థమైందండి? పరిమితమైన స్థలము. కానీ విశ్వరూపం అన్నాడు ఇక్కడ. విశ్వరూప దర్శన యోగం కదా 11వ అధ్యాయం పేరు. విశ్వరూపం అంటే అనంతము. మీరు 3వ నేత్రం ద్వారా మొత్తం ప్రపంచం, ఆ భూగోళం మీద కూర్చుని ప్రపంచం అంతా అలా చూసేయచ్చు. ఆస్ట్రేలియా, ఏషియా, ఐరోపా ఇవన్నీ ఉన్నాయి కదా, అన్ని యూకే వెళ్తారు, లండన్ వెళ్తారు, అమెరికా వెళ్తారు, ఏది అనుకుంటుంది. ఎందుకంటే మనస్సు ద్వారా, మనోనేత్రం ద్వారా. ఇప్పుడు మీ పిల్లవాడు ఎక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక్కసారి ఒక్క క్షణం కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు. స్విట్జర్లాండ్లో ఉన్నాడు, వెళ్ళిపోతారు. అమెరికాలో ఉన్నాడు, వెళ్ళిపోతారు. ఇండియాలో ఉన్నాడు, ఢిల్లీలో ఉన్నాడు, వెళ్ళిపోతాడు. అర్థమైందండి? ఎక్కడ కదలకుండా వెళ్ళిపోతారు. అది 3వ నేత్రం అంటే. ఇక్కడ విశ్వరూపము అంటే అనంతము, సమస్త విశ్వము, కాలము మరియు స్థలము మరియు జీవులు అందరినీ చూస్తారు. అర్థమైందండి? అందరినీ బుద్ధి నేత్రం ద్వారా. ఇది భౌతిక కళ్ళకు అందదు. ఉదాహరణ, మన కళ్ళు గాలిని చూడలేవు, విద్యుత్తుని చూడలేవు, ఆత్మని చూడలేవు. మనం ఆత్మను చూడగలుగుతామా? చూడలేము. అర్థమైందండి? అలాగే విశ్వాత్మల తండ్రి అయిన పరమాత్మని కూడా చూడలేము. ఎందుకంటే ఆత్మ అనేది మాధ్యమము. పరమాత్మని చూడడానికి ఆత్మ మాధ్యమం అయింది. అందుకనే భగవంతుడు ఏమంటారు, ముందుగా ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాడు, తదుపరి పరమాత్మ జ్ఞానం ఇస్తున్నాడు. మొదటి విషయం ఏది? భౌతిక కళ్ళ పరిమితి. రెండో విషయం ఏమిటి? దివ్యచక్షు అంటే ఏమిటి? దివ్యచక్షు అని ఎందుకన్నాడు? దివ్యం దదామి తే చక్షు. ఈ దివ్యచక్షు అంటే ఏమిటి? ఇది భౌతిక కన్ను కాదు. 2 కళ్ళు, భౌతిక కళ్ళు అందాం, భౌతిక కళ్ళు కాదు. ఇది జ్ఞాన దృష్టి, యోగ దృష్టి,
దైవిక అవగాహన, ఇవన్నీ ఇవి మామూలుగా గీతనే కాదు, గీతా ఉపనిషత్తులు అన్నీ ఒకటే కదా, సర్వశాస్త్రం ఈ శిరోమణి అనుకున్నాం కదా. ఇప్పుడు ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? రెండు మూడు ఉపనిషత్తులు రెఫరెన్సెస్ రాసుకున్నాను ఇక్కడ. ఉపనిషత్తులు కూడా ఇదే చెబుతున్నాయి. ముండక ఉపనిషత్తు 3:1-8 రాసుకోండి. ముండక 3:1-8. ఇదేం చెప్తుంది? నా చక్షుషా గృహ్యతే నాపి వాచ, ఇదంతా డాట్ 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 పెట్టండి. దాని మీనింగ్ ఏంటి? ఆ పరబ్రహ్మను కళ్ళతో చూడలేము, కళ్ళతో చూడలేము అంటే చొళ్ళతో చూడలేము, మాటలతో వర్ణించలేము, ఇంద్రియాలతో గ్రహించలేము, తపస్సు లేదా కర్మలతో కూడా పొందలేము. జ్ఞాన ప్రసాదం వల్ల అంతఃకరణం పవిత్రమైనప్పుడు, చూడండి అండర్లైన్ చేసుకోండి, జ్ఞాన ప్రసాదం వల్ల. ఆధ్యాత్మిక జ్ఞానము, భగవద్గీతలో భగవంతుడు ఇచ్చినటువంటి ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, కర్మ సిద్ధాంతము, ఈ అంతఃకరణ పవిత్రమవుతుందంట జ్ఞానప్రసాదం వలన. అప్పుడు పవిత్రమైనప్పుడు ధ్యానము ద్వారా ఆ నిష్కలమైన పరమాత్మను యోగి అనుభవం చేస్తాడు. ఇది దైవజ్ఞానము లేకుండా, అంటే దైవజ్ఞానము లేకుండా పరమసత్యమైన పరమాత్మని తెలుసుకోలేము. ఎంత స్పష్టంగా ఉంది. ఇది ముండక ఉపనిషత్తు 3:1-8 రాసుకోండి. మీరు కూడా చూడండి, దయచేసి పరిశీలించండి. ఏదైనా రాంగ్గా చెప్తున్నానంటే దయచేసి నా దృష్టికి తీసుకొని రండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా నేను దాన్ని సమాధానం ఇస్తాను. కఠోపనిషత్తు 1:2-23. ఇది మనం చాలాసార్లు రిఫరెన్స్ ఇస్తున్నాం. నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా నా బహూనా శ్రుతేన డాట్ 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 పెడితే, ఆత్మ లేదా పరమాత్మ యొక్క సత్యము ప్రవచనాలతో కాదు. 1,00,000 ప్రవచనాలు విన్న వాళ్ళకు కూడా ఈ రోజున ఆత్మ పరమాత్మ యొక్క అస్తిత్వము అర్థం కాలేదు, అనుభూతిలోకి రాలేదు. 1,00,000 ప్రవచనాలు విన్న వాళ్ళకు కూడా, చెప్పిన వాళ్ళకు కూడా రాలేదు. ప్రవచనాలతో కాదు, బుద్ధితో కాదు, ఎక్కువ శాస్త్రాలు విన్నా కూడా ఇది కుదరదు. భగవంతుడు ఎవరిని అనుగ్రహిస్తాడో వారికి మాత్రమే ఆ సత్యము స్వయముగా ప్రత్యక్షమవుతుంది. భగవంతుడు అనుగ్రహించడం అంటే మనలో మనం ఒక చాలా డీప్ డిజైర్ ఉండాలి, గట్టి కోరిక ఉండాలండి, భగవంతుని పొంది తీరాలి. ఆ నచికేతుడి గురించి చర్చించుకున్నాం చూసారా, అట్లాంటిది ఉండాలి. సత్యాన్వేషణ, హయ్యెస్ట్ ప్రాప్తి. ప్రపంచంలో కొన్ని లక్షల మంది ఇప్పటికీ పొందారన్నప్పుడు నేనెందుకు పొందకూడదు? ఇటువంటి తపనతో ఉండాలన్నమాట. అప్పుడు అదే ఇది కఠోపనిషత్తు, మీరు రాసుకోండి. 1:2-23 అయిపోయింది. 1:3-12 కఠోపనిషత్తే. దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అన్నాడు. దీని అర్థం ఏమిటి? సూక్ష్మమైన బుద్ధి ఉన్నవారికి మాత్రమే ఆత్మ అనుభవం అవుతుంది. ఆత్మానుభూతి సూక్ష్మము, ఆత్మ సూక్ష్మము, శరీరము స్థూలము, మనసు బుద్ధి సూక్ష్మము. ఇది గీతలో చెప్పిన జ్ఞాన చక్షువుకి దీన్ని సమర్థించేటువంటి ఉపనిషత్తు మంత్రం. తర్వాత 3వది యోగమైశ్వరం అన్నాడు. ఏమిటి యోగం? ఏమిటి ఐశ్వరం? ఏమిటి యోగమైశ్వరం అంటే? ఏమిటి యోగము? అసాధ్యాన్ని సాధ్యము చేసే శక్తి. చూసారా, ఈరోజు పరమాత్మని మనం గుర్తించడం కష్టం అండి. పరమాత్మ ఏంటి, రావడం ఏమిటి, వారిని అనుభూతి చేయడం ఏమిటి, ఈ సంస్కారాలు ఏమిటి, ప్రపంచం ఏమిటి, పరివర్తన ఏమిటి, సత్యయుగం ఏమిటి, త్రేతాయుగం ఏంటి, ప్రపంచంలో ఎవరూ చెప్పలేదండి, మీరు చెప్తున్నారు, ఇదేంటండి? అర్థమైందండి? అసంభవాన్ని సంభవం చేస్తుంది ఈ యోగం అంటున్నాడు. అర్థమైంది? చాలా జాగ్రత్త. అసాధ్యాన్ని సాధ్యం చేసే శక్తి. ఐశ్వరం అంటే భగవంతుని మహిమ, అంటే భగవంతుని అద్భుత దైవిక శక్తి. ఈ యోగ శక్తితో ఒకే సమయములో సమస్త విశ్వము ఒక రూపము చూపిస్తాడు. సమస్త విశ్వాన్ని మనము చూడొచ్చు అనమాట. ఒకే శక్తి ఆ దివ్య నేత్రము ద్వారా మనము చూడొచ్చును. ఇంకా కొద్దిగా మనము పరిశీలించగలిగితే మరికొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. ఆధ్యాత్మిక దృష్టిలో ఈ శ్లోకములో లోతైన సత్యము మళ్ళీ ఒక 3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. భగవంతుని నిజమైన రూపం ఏమిటి? భగవంతుడు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. అతను భౌతిక రూపంలో ఉండడు. అందుకే భౌతిక నేత్రాలతో భగవంతుడిని చూడటము అసాధ్యము. అర్థమైందండి? అన్నాడు కదా, ఈ భౌతిక చర్మనేత్రాలతో నీవు చూడలేవు అన్నాడు. రెండో విషయము దివ్యచక్షువు. దివ్యచక్షువు అంటే జ్ఞాననేత్రము, జ్ఞానచక్షువు. భగవంతుడు మనకిచ్చేది జ్ఞానము. అంటే జ్ఞానం అంటే ఏంటి చెప్పాను కదా. జ్ఞానం అంటే 4 విషయాలు గుర్తుకు రావాలి మీకు. ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రము, కర్మల గుహ్యగతి, కర్మ సిద్ధాంతం. ఈ 4. ఆత్మస్మృతి, యోగ దృష్టి. ఈ జ్ఞానముతో మనకు తెలుస్తోంది నేను శరీరము కాదు, నేను ఆత్మను, భగవంతుడు పరమాత్మ.
ఇదే దివ్య దృష్టి. మూడవది ఆధ్యాత్మిక దృష్టిలో విశ్వరూపం యొక్క అసలు అర్థం. విశ్వరూపం ఎందుకన్నాడు అసలు? అధ్యాయం పేరే విశ్వరూప దర్శన యోగం ఎందుకు పెట్టాడు? విశ్వ అంటే ఏంటి? ఈ విశ్వరూపం అంటే భౌతికంగా పెద్ద రూపము కాదు, అది సృష్టి చక్ర జ్ఞానము, కాలచక్ర జ్ఞానము. ఆత్మలు వారు వారు ఈ శరీరాల మాధ్యంగా వేస్తున్నటువంటి పాత్రలు, ఇది ఒక పెద్ద నాటక రంగము. ఈ మొత్తము దైవిక జ్ఞానము. అర్జునుడు ఈ జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మరియు భయపడతాడు అక్కడ విశ్వరూప దర్శన యోగంలో. అర్థమైందండి? దీన్ని సమర్థించే కొన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి, జాగ్రత్తగా వినండి. 15వ అధ్యాయంలోని 10వ శ్లోకం. 15వ అధ్యాయం అంటే పురుషోత్తం ప్రాప్తి యోగం. అక్కడ ఏమంటాడు? ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష అంటాడు. పశ్యంతి జ్ఞానచక్షు, జ్ఞాననేత్రం ఉన్నవాడే చూస్తాడంట. ఉత్క్రామందం అంటే శరీరం నుంచి విడిచిపెడతాడు, చనిపోయేటప్పుడు కూడా నేను ఆత్మని దేహాన్ని విడిచిపెడుతున్నాను అన్న స్పృహలో విడిచిపెడతాడంట. స్థితం వాపి అంటే స్థిరంగా ఉన్నప్పుడు, జీవించి ఉన్నప్పుడు ప్రతి పనిలో కూడా నేను ఆత్మని ఈ యొక్క శరీరం ద్వారా నా పనులు చేసుకుంటున్నాను. నోటి ద్వారా మాట్లాడుతున్నా, నోరు మాట్లాడదండి. కళ్ళ ద్వారా చూస్తున్నాను, కళ్ళు చూడవు. కళ్ళ ద్వారా నేను చూస్తున్నాను, చెవుల ద్వారా నేను వింటున్నాను, కాళ్ళ ద్వారా నేను నడుస్తున్నాను. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం అంటే భోగభాగ్యాలు అనుభవం చేస్తున్నప్పుడు కూడా ఈ శరీరం అనుభవం చేయట్లేదు. శరీర మాధ్యమముగా, ఇంద్రియాల మాధ్యమముగా నేను ఆత్మని అనుభవం చేస్తున్నాను. భుంజానం వా గుణాన్వితం, గుణాలు త్రిగుణాలలో ఉన్నప్పుడు కూడా నేను ఈ త్రిగుణాలు వర్తమానంలో నేను రజోలో ఉన్నాను, సాత్వికంలో వెళ్ళడం ప్రయత్నం చేస్తున్నాను. ఈ సాత్విక, రాజసిక, తామసిక ఈ గుణాల యొక్క ప్రభావంలో ఉన్నప్పుడు కూడా నేను ఆత్మని ఈ విధంగా అనుభవం చేస్తున్నాను. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం. ఇది విమూఢ, దేహభ్రాంతిలో ఉన్నవాడు తెలుసుకోలేడంట. విమూఢ నా అనుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష, జ్ఞాననేత్రం తెలుసుకున్నవాడు మాత్రమే చూస్తాడు. తర్వాత 7వ అధ్యాయంలోని 25వ శ్లోకం, జ్ఞాన విజ్ఞాన యోగం. నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామజం అవ్యయం. నేను పుట్టుక లేదు, నాకు గిట్టుక లేదు, జననమరణ చక్రానికి అవతల ఉంటాను. నేను నా యొక్క సమయం వచ్చినప్పుడు యోగ మాయ ద్వారా నేను ప్రత్యక్షమవుతాను. నా అహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత మూఢోయం అన్నాడు. మూఢులు, అర్థమైందని? మూఢులు అంటే 100% దేహం అనేటువంటి దేహభ్రాంతిలో పూర్తిగా మునిగినటువంటి వాడు అనమాట. మూఢోయం నా అభిజానాతి. అభిజానాతి అంటే తెలుసుకునేవాళ్ళు. నా పెట్టాడు కదా, తెలుసుకోలేరు. నేను ఈ లోకములో నేను ఉండను, నేను లోకానికి బయట ఉంటాను, కాలచక్రం బయట ఉంటాను. నేను జనన మరణ చక్రానికి అతీతుణ్ణి. ఇంకొకటి 10వ అధ్యాయంలోని 11వ శ్లోకం, తేషామేవానుకంపార్థమహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. అద్భుతమైనటువంటిదని మీరు ఎంజాయ్ చేస్తారనమాట. మీరు భగవద్గీత ఎప్పుడైతే మీరు ఆత్మిక స్థితిలోకి వస్తారో, పరమాత్మ మహావాక్యాలంతా 100% నా జీవితాన్ని ఉద్ధరించడానికి ఎప్పుడైతే తెలుసుకుంటారో, మీ జీవితం 3 పువ్వుల 6 కాయలు తయారవుతుందండి. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? దీని మీనింగ్ ఏమన్నాడు? భక్తులపై కరుణతో వారి హృదయములోని నివసించి అజ్ఞానం వలన కలిగిన అంధకారాన్ని ప్రకాశమైన జ్ఞానదీపము ద్వారా నేను నాశనము చేస్తాను. జ్ఞానదీపేన భాస్వత, ఆ ప్రకాశము ద్వారా. ఇప్పుడు ఈ శ్లోకం మనకు చెప్పే ఆధ్యాత్మిక సందేశం ఏమిటండి? ఈ శ్లోకం అంటే ఏంటి? మన 11వ అధ్యాయంలో 8వ శ్లోకం. 11వ అధ్యాయం 8వ శ్లోకం మనకి ఏం చెప్తుంది? అసలు సారం ఏం చెప్తుంది? భగవంతుడు భౌతికంగా కనిపించడు. ఇంద్రియాలతో భగవంతుడిని తెలుసుకోలేము. రెండవది, భగవంతుడిని తెలుసుకోవడానికి జ్ఞానం అవసరము. దివ్య చక్షు అంటే జ్ఞానము. అర్థమైందండి? మూడవది, యోగముతో దైవిక అనుభవం వస్తుంది. అంటే భగవంతుడితో కనెక్షన్ ఏర్పడుతుంది. జ్ఞానము మరియు యోగం అనేది ఏంటి? భగవంతుని దర్శనము, దివ్య దర్శనం అన్నాడు. మనం కూడా భౌతికంగా కూడా ఒక దేవాలయంకి వెళ్ళినప్పుడు దర్శనం అంటాం. అక్కడ స్థూలంగా చూస్తాము ఒక దేవి రూపాన్ని. ఇక్కడ పరమాత్మ దివ్య చక్షువు ద్వారా పరమాత్మను దర్శించడం, దాన్ని దివ్య దర్శనం అంటున్నాడు. సారాంశం ఏమిటి? నీ సాధారణ భౌతిక కళ్ళతో నా విశ్వరూపాన్ని చూడలేవు. నేను నీకు దివ్య జ్ఞాన దృష్టిని ఇస్తాను. ఆ దృష్టితో నా అద్భుతమైన దైవిక యోగ శక్తిని చూడుము. అదండి ఈ శ్లోకం యొక్క సారాంశము. ఇక్కడ దివ్య చక్షువు గురించి కొన్ని వివరాలు ఉన్నాయి.
స్వచక్షుష అంటే ఏంటంటే సాధారణ దృష్టి. ఈ రెండు భౌతిక కళ్ళతో నువ్వు చూడలేవన్నాడు. ఇక్కడ స్వచక్షుష అంటే భౌతిక కళ్ళు, ఇంద్రియాల ఆధారిత జ్ఞానము, శరీర చైతన్యము. ఇది పరిమితమైనది. మన కళ్ళు చూడగలిగిన రూపము, రంగు, ఆకారము, కానీ ఆత్మని చూడలేదు. ఆత్మ, పరమాత్మ, కాలచక్రము, కర్మ సిద్ధాంతము అని ఇవన్నీ చూడలేదు. అందుకని భగవంతుడు ఏమన్నాడు? భౌతిక కళ్ళతో దైవ సత్యము చూడటం అసాధ్యము. దివ్యచక్షువు ఈ భౌతిక కళ్ళు కావు. ఇది 3 స్థాయిలలో ఉంటుందంట. దివ్యచక్షు 3 స్థాయిల్లో ఉంటుందంట. గమనించండి, కొంచెం లోతుగా వెళితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. మొదటిది జ్ఞానచక్షు అన్నాడు. జ్ఞానచక్షు మనకి ఏం చెప్తుంది? ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రము, కర్మ సిద్ధాంతం, ఈ 4 జ్ఞానచక్షు. తర్వాత 2 యోగచక్షు అంట. యోగచక్షు ఏం చెప్తుంది? భగవంతుడితో యోగం వలన మనస్సు పవిత్రమవుతుంది, అంటే ఆత్మశుద్ధి అవుతుంది, అంతర్గత దృష్టి తెరుచుకుంటుంది. ఇది యోగచక్షు. మూడవది తత్వచక్షు. తత్వచక్షు ఏం చెప్తుంది? సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకునే దృష్టిస్తోంది. అంటే సృష్టి చక్రము, కర్మ సిద్ధాంతము, ఆత్మలన్నీ పాత్రధారులు, ఇదంతా కూడా పెద్ద నాటకం అనే సంగతి తెలుస్తుంది. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. చూసారు ఎంత బాగా చెప్తున్నాడో? ఆధ్యాత్మిక దృష్టిలో విశ్వరూప దర్శనం అంటే సృష్టి చక్ర జ్ఞానము. విశ్వరూపము అంటే మొత్తం సృష్టి చక్ర జ్ఞానము. అర్థమైంది? అంటే ఆత్మల ప్రపంచము, భౌతిక ప్రపంచము, కాలచక్రము, 84 జన్మల నాటక చక్రము, ఈ మొత్తము దైవిక జ్ఞానము. భగవంతుడు ఈ జ్ఞానం ఇస్తే మనకు ఒక్కసారిగా ఏం తెలుస్తుందండి? నేను ఎవరు, భగవంతుడు ఎవరు, ఈ ప్రపంచ నాటకం అంటే ఏమిటి? ఇదే విశ్వరూప దర్శనం యొక్క అంతరార్థము. దివ్యం దధామితే చక్షు అన్నాడు. దీని మీనింగ్ ఏమిటి? భగవంతుడు దృష్టి ఇస్తాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. గీత ఏం చెబుతుందంటే భగవంతుడు దృష్టి ఇస్తాడు, మనుష్యుడు సృష్టించుకోడు. భగవంతుడే ఇస్తాడు, మనిషి సృష్టించుకోలేడు. ఈ 3వ నేత్రాన్ని మనిషి సృష్టించుకోలేడు. గుర్తుపెట్టుకోండి, మనిషి సృష్టించుకోలేడు. గురువు ఇవ్వలేడు, ఎటువంటి తపస్సు కూడా ఇవ్వలేదు, ఎటువంటి శాస్త్రాలు చదవడం వల్ల శాస్త్రాలు ఇవ్వలేవు. దివ్య దృష్టి కేవలం పరమాత్మ కృప వలననే వస్తుంది. ఇప్పుడు సంగమయుగంలో ఆఖరి మహావాక్యాల నుండి 2 నిమిషాల్లో ముగిస్తాను. సంగమయుగ రహస్యము. ఆధ్యాత్మిక జ్ఞానం ప్రకారము భగవంతుడు ఈ జ్ఞానం ఇస్తాడు సంగమయుగములో మాత్రమే. ఎందుకంటే ఇది సృష్టి ముగింపు సమయము. ప్రతిదాన్ని మనము టోటాలిటీగా అర్థం చేసుకోవాలి. ఏదో ఒక శ్లోకాన్ని తీసుకొని భగవంతుడు ఈ విధంగా చెప్పాడని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నాం. మొత్తం 574 శ్లోకాలు విడిచిపెట్టేస్తున్నాం. అర్థమైందండి? చూడు, ఇక్కడ చూసారా, ముగింపు సమయం సృష్టి. అందుకని ఈ సమయంలో భగవంతుడు వచ్చి ఆత్మజ్ఞానం ఇస్తాడు, సృష్టి రహస్యాలు చెప్తాడు. ఇదే దివ్యచక్షు. ఆఖరి పాయింట్ అండి, అత్యంత లోతైన ఆధ్యాత్మిక సందేశం అని పెట్టుకుని రాసుకున్నాను. 11వ అధ్యాయంలో 8వ శ్లోకం మనకి ఏం చెప్తుంది? 3 గొప్ప సత్యాలంట. భగవంతుడిని ఇంద్రియాలతో తెలుసుకోలేము. ఈ భౌతిక ఈ చక్షువులతోనూ ఇంద్రియాలతోనూ మనం తెలుసుకోలేము. ఇంద్రియాలు కూడా భౌతికం కదా. భగవంతుడు రూపాతీతుడు, నిరాకారుడు. రెండవది, భగవంతుడిని తెలుసుకోవడానికి జ్ఞానం అవసరం. జ్ఞానం లేకుండా భగవంతుని గురించి ఊహలు మాత్రమే ఉంటాయి. ఊహించుకుంటాం అంతే. ఆయన భగవంతుడు అండి, ఈయన భగవంతుడు అండి, గురువులు భగవంతుడు అంటారు, దేవి దేవతల భగవంతుడు అంటారు, ధర్మస్థాపకులు భగవంతుడు అంటారు. ఇదంతా ఊహలు. భగవంతుడు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా జ్ఞానము కావాలి. 3వ విషయం, భగవంతుడు జ్ఞానం ఇచ్చినప్పుడు నిజమైన దర్శనం జరుగుతుంది. అసలైన సత్యం వస్తుంది బయటికి. అమ్మయ్యా అనుకుంటాం. అమ్మయ్యా, నేను పొందలేని, ప్రపంచంలో ఎవరూ పొందలేనటువంటి విషయాన్ని నేను ప్రాప్తి చేసుకున్నాను అన్న అనుభూతి కలుగుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది, నేను ఆత్మ, భగవంతుడు పరమాత్మ, ఈ ప్రపంచం అంతా ఒక నాటకము. గీతా ఉపనిషత్తులు ఒకటే సందేశం ఇస్తున్నాయి. ఆఖరి మహావాక్యం గీతామని ఉపనిషత్తులు ఒకటే సందేశం. ఏమిటంటే ఆ సందేశము? దైవ సత్యము మనిషి ప్రయత్నముతో కాదు, భగవంతుని అనుగ్రహంతో మాత్రమే ప్రాప్తిస్తుంది. ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహం మనకు కావాలి. అప్పుడే మనం ప్రాప్తి చేసుకుంటాం. అర్థమైందండి? ఇక్కడతో మన చర్చని ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అంశాన్ని తీసుకుందాం. వీలైతే కఠోపనిషత్తు లేకపోతే మరొక గీతా శ్లోకాన్ని తీసుకొని ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.